హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉసిరికాయ, అల్లంతో జ్యూస్ చేస్తున్నానండి. ఇది ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా. ఇదిగోండి ఉసిరికాయలు, ఇవి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. సీజన్ టైంలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, డీప్ ఫ్రిడ్జ్లో. ఇవి నీళ్ళల్లో వేసేసుకుంటే మనకి వచ్చేస్తాయండి తొనలు. అల్లం కూడా తీసి నీళ్ళల్లో వేసేసాను. ఈ కరివేపాకు అవి అయితే కొంచెం ఎక్కువ కడిగి నీట్గా 4-5 సార్లు కడిగి పెట్టుకుంటే మంచిదండి. ఆకుకూర డైరెక్ట్ వేసుకుంటున్నాం కదా, అందుకని కొంచెం కడిగితే బాగుంటుంది. అన్నీ ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, ఒక కట్టేమో కరివేపాకు, మిరియాలు. నేను కొంచెం బెల్లం వేద్దాం అనుకుంటున్నానండి. షుగర్ లేని వాళ్ళు బెల్లం వేసుకోండి. షుగర్ ఉంటే మాత్రం బెల్లం అవాయిడ్ చేయండి, అలా తాగేసేయండి, బాగానే ఉంటుంది. ఇది అయిపోయాక మామూలుగా ఇవన్నీ నీట్గా కడుక్కొని అప్పుడు మనము ప్రొసెసర్ చేద్దాము. ఇప్పుడు దీనికి ఇదిగోండి రెడీ అయిపోయి అన్నీ కడిగి పెట్టేశాను. బెల్లము, అల్లం కోసి పెట్టుకున్నాను. బెల్లం కూడా చిన్నగా ముక్కలు కొట్టి పెట్టుకున్నాను. ఉసిరికాయలు ఒక 1/4 కిలో ఉంటాయండి, ఇవి కూడా కట్ చేసి పెట్టేశాను. మిరియాలండి ఇవి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా 3 కడిగి నీట్గా పెట్టేసుకున్నానండి. మంచినీళ్ళలో 2-3 సార్లు కడుక్కోవాలండి ఆకుకూరలు. ఇవి డైరెక్ట్ తాగేస్తాం కాబట్టి మిక్సీ వేసేసాను. ఇలా వేస్తే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా, వీటిని మిక్సీ జార్ తీసుకొని మనం ఒక 1/2 స్పూను మిరియాలు, ఒక ఇంచి కన్నా కొంచెం పెద్దదండి అల్లము, చిన్న ముక్కలు కోసుకున్నాను అల్లము. ఇవి ఉసిరికాయలండి, ఒక 1/4 కిలో ఉంటాయి ఉసిరికాయలు. ఫ్రిడ్జ్లో నుంచి తీసి మామూలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందు అందరికీ ఎయిర్ పాలు ఉంది కదా, బెల్లం కూడా వేస్తున్నానండి. ఎయిర్ పాలు ఉంది కదండి, ఈ ఉసిరికాయ, కరివేపాకు తాగితే ఎయిర్ ఊడిపోవడం చాలా వరకు తగ్గుద్దండి. నేను చేస్తున్నాను, అందుకని మీకు చెప్తున్నాను. ఇలా మెదిగితే చాలండి. ఇప్పుడు మనం ఆకుకూర వేసేసి కొంచెం నీళ్లు, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని తిప్పేసుకుంటే అయిపోతుంది. ఇది వర్షాకాలం కదండి, మార్నింగ్ తాగితే పుదీనా, మిరియాలు, అల్లము అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి హెల్త్ కూడా బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది, జలుబులు దగ్గులు కూడా కొంచెం రావు. ట్రై చేయండి అందరూ. నేనైతే ఏ సీజన్లో ఆ జ్యూస్ తాగుతానండి. ఎండాకాలం అయితే గుమ్మడికాయ, ఈ కాలంలో అయితే ఇలా ఆకుకూరలు, కరివేపాకు జ్యూసు, మామూలు ఒక్కోసారి ఏమో పుచ్చకాయ. ఇదిగోండి పలసన క్లాత్ తీసుకున్నాను. కాటన్ క్లాత్ అయితే ఊరుకూరకు చిరిగిపోతుందని సిల్క్ది పెట్టాను. ఇది పూర్తిగా దిగిపోద్దండి. మనం దాంట్లో పోసేసి కొంచెం వాటర్ పోసి పిండేస్తే దిగిపోద్ది. చూడండి 3 గంటలకి దగ్గర లీటర్ పైనే వచ్చేస్తుంది వాటర్. మనం చిన్న చిన్న గ్లాసుల్లో అలా పోసి పెట్టుకుంటే అయిపోద్ది. ఒక 2 గ్లాసులే వాటర్ వేసాము. నీట్గా కడిగి పోసేసుకుంటే ఇవి ఐస్ క్యూబ్స్ లాగా పెట్టేసుకొని మనము డైలీ వేసుకోవచ్చండి. నేను ఇంతకుముందు ఏ రోజుకి ఆ రోజు వేసేదాన్ని. మిక్సీలు ఇవన్నీ కడగటం కొంచెం పని అనమాట. మొన్న మా పిన్ని కాడికి వెళ్తే అన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టింది చక్కగా, ఐస్ క్యూబ్స్ లాగా. ఒక క్యూబ్ తీసి ఒక 5 నిమిషాలు బయట పెడుతుంది చక్కగా. అప్పుడు వేడి నీళ్ళు పెట్టి తేనె, నిమ్మరసం వేసుకొని తాగేస్తే బాగుంటుంది. అందుకని నేను కూడా అలా ట్రై చేద్దామని ఒకసారి చేశాను, బాగానే ఉంది. ఇది 2వ సారి చేయటము, మీకు చూపిద్దామని చేస్తున్నాను. ఇలా పొద్దుస్తూ మా పిల్లల కోసము, ఇంట్లో వాళ్ళ కోసమే చేస్తాం కదండి. మన కోసం కూడా కొంచెం చేసుకుంటే అప్పుడప్పుడు జ్యూసులు. వంటగదిలోనే ఉంటాం కాబట్టి పెద్ద కష్టం ఉండదండి. ఇవన్నీ తెచ్చి అలా ఎండబెట్టే కన్నా ఇలా జ్యూసులు వేసుకుని తాగితే హెల్త్కి మంచిది. ఇదిగోండి కొన్నేమో నేను గ్లాసుల్లో పోసి పెట్టాను, కొన్నేమో ఇలా ఐస్ క్యూబ్స్లో పోసి పెట్టేస్తే ఒక రోజు ఒకటి వేసేసుకుంటే అయిపోద్దండి. మనకి మరుసటి రోజుకి వచ్చేస్తాయండి. అవి తీసేసుకొని మనం చిప్లాక్ కవర్లు వేసుకున్నాం అనుకోండి, దేనికది ఏ రోజుకి వీడి వస్తుంది. ఇలా పెట్టుకొని అయినా, ఫ్రిడ్జ్ ఖాళీ ఉన్న వాళ్ళు ఇలా పెట్టుకొని అయినా వేసుకోవచ్చు. అలా పెట్టేసేసుకుంటే సరిపోతుంది. మనం ఏమన్నా ఒక ట్యూబ్ తీసేసేసుకొని కొంచెము నిమ్మరసము, వేడి నీళ్ళు, తేనె, ఇష్టమైన వాళ్ళు తేనె వేసుకోవచ్చు, లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. అయినా వేయకపోయినా బాగానే ఉంటుంది. కరివేపాకు స్మెల్లు, పుదీనా స్మెల్లు
అన్నీ కలగలిసి ఉంటాయి. రెడీ అయిపోయాయండి. అన్నిట్లో పోసి పెట్టేశాను. ఇగోండి ఇలా గ్లాసులు ఇలా ఇవి పెట్టేశాను. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అవి ఐస్ క్యూబ్స్ అయిపోతాయి. ఒక గ్లాస్ పోసుకుంటే అర గ్లాస్కి వచ్చేస్తుందండి. ఇంకా అర గ్లాసు బాగా వేడి నీళ్ళు, నిమ్మరసం అంతే తాగేయటమే కలిపేసుకొని. కొంచెం తేనె వేసుకోవచ్చు. నేనైతే లైట్గా బెల్లం వేసాను కాబట్టి ఇలా కూడా తాగేయచ్చు డైరెక్ట్గా. మిరియాలు వేసున్నాము, కొత్తిమీర వేసున్నాము, పుదీనా వేసున్నాము, జింజర్ వేసున్నాము. అందుకనే చాలా హెల్తీ డ్రింక్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకండి నేను తాగుదామన్న గ్లాసులో పెట్టుకున్నాను మీకు చూపిద్దామని. గోరువెచ్చని నీళ్ళు పోసేసాను. స్మెల్ అయితే భలే బాగుంటుందండి. స్మెల్కి మాత్రం తాగిన వాళ్ళు కూడా తాగుదాం అనుకుంటారు, అంత బాగుంటుంది స్మెల్. నేనైతే గోధుమ గడ్డి జ్యూస్ తాగుతాను, ఈ జ్యూస్ తాగుతాను, ఏ జ్యూస్లో అయినా తాగుతానండి. హెల్త్కి మంచిదంటే ఏదైనా తాగేస్తాను. అలోవెరా జ్యూస్ కూడా తాగాను. ఇదిగోండి ఇలా గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటే సరిపోద్దండి. ఫ్రిడ్జ్లో కూడా ఒక అరగంట ముందు తీసి పెట్టుకుంటే మనము బాగానే వచ్చేస్తుంది. చాలా టేస్ట్ ఉంది. మిగతా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అందరూ ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి టేస్ట్ కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, కొంచెం మిరియాల ఘాటు అన్నీ తెలుస్తున్నాయండి. చాలా బాగుంది. ట్రై చేయండి. మీకు మరుసటి రోజు కూడా ఇదిగో చూడండి ఇలా నేను సియా సీడ్స్ పెట్టుకున్నాను. గ్లాస్ మీద కొంచెం నీళ్ళు పోస్తే నేను ముందు తీసి పెట్టలేదు, అలా వచ్చేస్తాయి. దీంట్లో మనం ఇప్పుడు వేసుకోవచ్చండి. సియా సీడ్స్ నానబెట్టుకున్నాను నేను నైట్. వేడి నీళ్ళు వేసేసుకుంటే మనం నీట్గా తాగేస్తాం, అది కరిగిపోతుంది. మీకు చూపిద్దామని మరుసటి రోజు కూడా చేసి ఒకేసారి వీడియో పెడదామని పెట్టాను. అందరూ ట్రై చేయండి. ముందు ఏరైతే అసలు ఊడదండి. ఒక నెల కానీ తాగారంటే, నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, ఎయిర్ ఫాల్ ఉండదు. ఇంకా మీకు చాలా బెనిఫిట్స్. మార్నింగ్ తాగితే కొంచెం డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గుద్ది. అన్నిటికీ మంచిదండి. బాయ్ అండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా తప్పులుంటే కామెంట్ పెట్టండి. బాయ్.